ఆడవాళ్ళకి ఇంట్లో ఏమైనా ఫేవరెట్ ప్లేస్ ఉందంటే అది కిచెన్. ఆ కిచెన్‌ని చాలా క్లీన్‌గా ఉంచుకోవడానికి నేను ఏ టిప్స్ ఫాలో అవుతాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. ఈ టిప్స్‌తో మన వంటగదిని అద్దంలా మెరిసేలాగా చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి చేసేయాలి అని కాకుండా ఒక్కో దానికి ఒక్కొక్క టైం పెట్టుకుని క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట. ఇవాల్టి వీడియోలో నా డైలీ రొటీన్, నేను ఎలా చేసుకుంటాను, నేను క్లీనింగ్ ఎలా చేసుకుంటాను, ఏ టిప్స్ నేను ఫాలో అవుతాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తున్నాను. మనం ఇంట్లో అన్ని పనులు చేస్తామండి, ఒక్కటని కాదు. అలాగే అందరూ సేమ్ ఇదే పని చేస్తారు. కాకపోతే ఇంకా ఎందుకు చూపించడం అంటే కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం కుకింగ్ చేసుకుంటాం. కొంతమంది కుకింగ్ చేసి కుకింగ్ దగ్గరే ఉండిపోయి లేదా బయటికెళ్ళి టీవీ చూడడం లేదా ఫోన్ చూసుకోవడం ఇలా కాకుండా ఆ కుకింగ్ అయ్యేలోపు మనం ఎలాంటి పనులు చేసుకుంటే మన హౌస్ చాలా క్లీన్గా ఉంటుంది, అలాగే మనకు కూడా పెద్దగా బర్డెన్ అనిపించదు అనేవి ఈ వీడియోలో మీకు టిప్స్ చూపిస్తున్నాను. అన్నట్టు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? నేనైతే చికెన్ కర్రీ, బగారా రైస్ చేశాను. మీరేం చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. టిప్ నెంబర్ 1, మనము వంట చేసేటప్పుడు గరిటెలు కానీ స్పూన్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ కాకుండా ప్లేట్లో పెట్టుకోండి. టిప్ నెంబర్ 2, మనము తీసిన వస్తువుని మళ్ళీ తీసిన చోట ఖచ్చితంగా పెట్టాలి. ఇది పెద్ద పని కూడా కాదండి. తీసిన వెంటనే దాన్ని యూజ్ చేసేసుకుంటాం కదా, కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మీకు వంట చేసేటప్పుడు టైం దొరుకుతుంది కదా, అప్పుడు అటు ఇటు వెళ్లకుండా తీసిన వస్తువుని మళ్ళీ అక్కడ పెట్టేసుకోండి. టిప్ నెంబర్ 3, మనము ఏవైతే వస్తువుల్ని కుకింగ్ చేసేటప్పుడు కానీ ఏ టైంలో అయినా సరే యూజ్ చేస్తామో అవి వెంటనే క్లీన్ చేసుకోవడం. కుకింగ్ చేసేటప్పుడే క్లీన్ చేసేసుకోవడం అవ్వదు కదండి. లాస్ట్లో మనకి ఇంకో 5 మినిట్స్ 10 మినిట్స్లో కుకింగ్ అవుతుంది, ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, స్టవ్ మీద ఉంటే చాలు అన్నప్పుడు మొత్తం ఇప్పుడు దాకా మనం యూజ్ చేసిన వస్తువులన్నీ తెచ్చుకుని సింక్లో వేసేసుకుని క్లీన్ చేసేసుకోండి. మనం అంట్లు తోముకున్న ప్రతిసారి సింక్ని క్లీన్ చేసుకోవాలండి. మనం డస్ట్ ముందే తీసి ఎంత కవర్లో పెట్టుకున్నా ఇలాంటి డస్ట్ వస్తుంది. దాన్ని కూడా కవర్లో ప్లేస్ చేసేసుకోండి, లేదంటే బయట డస్ట్బిన్లో వేసేసుకోండి. ఇంట్లో ఎప్పుడూ తడి చెత్తని వేయకుండా ఉండడానికి ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనము వంట చేసేటప్పుడు లేదా మనం రైస్ కడిగేటప్పుడు మనకి వాటర్ కానీ లేదా ఉల్లిపాయలు ఇలాంటివి వేస్ట్ వస్తుంది కదండి, దాన్ని ఇలాగ మొక్కలకు వేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. ఒకవేళ అవి ఏమన్నా వెజిటేబుల్ మొక్కలైతే బాగా మంచి ఈల్డ్ని ఇస్తాయండి. అలాగే ఈ రైస్ వాటర్ని మనకి హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు, చాలా హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చిన వాటర్ని ఇలాగా మొక్కలకి వేసేసేయండి. నెక్స్ట్ వచ్చిన సెకండ్ మనం కడుగుతాం కదా, ఆ వాటర్ని మనకి ఫేస్కి అప్లై చేసుకోవచ్చు లేదా హెడ్కి అప్లై చేసుకోవచ్చు. స్మెల్ ఏం రాదండి. హెయిర్ గ్రోత్కి ఈ రైస్ వాటర్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఎప్పుడు మనము గ్రాసరీస్ తెచ్చుకుని ఫిల్ చేసుకున్న తర్వాత చాలా మట్టుకి మిగులుతాయి కదండి, కొంచెమో ఎంతో కొంత మిగులుతాయి కదా, అలా మిగిలిన వాటిని ఒక స్లిప్లో రాసేసుకుని మనం ఏదైతే బాక్స్లో స్టోర్ చేసుకుంటామో అందులో పెట్టుకోండి. తర్వాత మనం నెక్స్ట్ టైము గ్రాసరీస్ కొనాలి అనుకుంటాం కదండి, అప్పుడు మన దగ్గర ఏం వస్తువులు ఉన్నాయో మనకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి వాటిని ముందుగా మన కంటైనర్స్లో ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా ఏం ఎక్స్ట్రా నీడ్ ఉందో దాన్ని స్లిప్ ప్రిపేర్ చేసుకోండి. అలా స్లిప్ ప్రిపేర్ చేసుకుని కొనుక్కోవడం వల్ల మనకి ఏంటంటే మనకి ముందు తీసుకున్న వస్తువులు అనేది పాడవవు, అలాగే మనం మనీ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సూపర్ 6లో 6th టిప్ అండి, మనం గ్రాసరీస్ ఫిల్ చేసుకునే ముందు కంటైనర్స్ని క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోవడం కోసం మనం బయట నుంచి ఎలాంటి క్లీనింగ్ లిక్విడ్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఏవైతే షాంపూ యూజ్ చేస్తామో ఆ షాంపూతో లిక్విడ్ ప్రిపేర్ చేసుకుని వీటిని క్లీన్ చేసుకోవచ్చండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇవనే కాదు, మన ఇంట్లో ఎలాంటి వస్తువునైనా క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతుంది. ఆ లిక్విడ్ ప్రిపేర్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనం యూజ్ చేసుకునే షాంపూలో డ్రింకింగ్ వాటర్ని మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఎక్స్ట్రాగా ఫ్రేగ్రెన్స్ కావాలి అంటే కనుక కంఫర్ట్ కూడా దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేను ఈ కంటైనర్స్కనే కాదు, కౌంటర్ టాప్కి, టైల్స్కి, మిక్సీకి, గ్రైండర్కి, ఫ్రిడ్జ్కి, ఈవెన్ టీవీకి కూడా యూజ్ చేస్తానండి ఆ లిక్విడ్ని.
టీవీకి కొలీన్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. టీవీ స్క్రీన్ అనేది పాడైపోతుందండి. అందుకే నేను ఎక్కువగా ఈ లిక్విడ్‌తోనే క్లీన్ చేసుకుంటాను. ఇవేనండి మన సూపర్ 6 టిప్స్. ఇవన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంతకు ముందుకి ఇవి ఫాలో అయిన తర్వాతకి మీ కిచెన్‌కి చాలా డిఫరెన్స్ అనేది మీరు తప్పకుండా చూస్తారు. ఇంతకుముందు మీ ఇంటికి ఎవరైనా వచ్చి ఈ టిప్స్ ఫాలో అయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ కిచెన్‌కి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. అలా కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో మొత్తంలో స్టార్ టిప్ ఏమన్నా ఉందంటే అది లిక్విడేనండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను ఈ లిక్విడ్‌ని ఈ కిచెన్‌లో ఎలా యూజ్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిచ్చేస్తున్నాను. చూసేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.